साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। జ్యోతిష్ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి మన మహర్షులకి నమస్కరిస్తూ స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేటటువంటి ఒక మహత్ గ్రంథాన్ని మానవ జాతికి అందించినటువంటి మాస్టర్ ఈకే గారికి నమస్కరిస్తూ, మాస్టర్ ఈకే గారు ఈ పుస్తకాన్ని సమర్పించినటువంటి స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకాన్ని ఎవరికైతే వారు సమర్పించారో ఆ గురు పరంపరకి నమస్కరిస్తూ మనం ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రంలో 3వ కక్షలోనికి మనం ప్రవేశిస్తున్నాము. మళ్ళా మాస్టర్ గారికి నమస్కారం చేస్తూ మనకి సరైన వివరణ అనేటటువంటిది వారి ద్వారా మనకి అందాలని, ఆధ్యాత్మిక జ్యోతిషం అనేటటువంటి ఒక నావలో, ఒక పడవలో మనం ఈ తీరాలు దాటి ఉత్తమ లోకాల్లో ఉండేటటువంటి ప్రజ్ఞల్ని, చైతన్యాన్ని మనలోకి ఆవిష్కరింప చేసుకోవాలని చెప్పి, దానికి వారి ఆశీస్సులు మనకు కావాలని చెప్పి మన బృందం తరపున మాస్టర్ గారికి ప్రార్థన చేస్తూ ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. ద సీడ్స్ ఆఫ్ ఆల్ టైమ్స్ బిలీవ్ దట్ విజ్డమ్ ఈజ్ ఏజ్లెస్ అండ్ ఇంపర్సనల్. అంటే అన్ని యుగాల్లో అన్ని కాలాల్లో ఉండేటటువంటి ఋషులందరూ, ద్రష్టులందరూ తెలుసుకున్నది ఏంటన్నట్లయితే ఈ జ్ఞానం అనేది అపారమైందని, అది కాలానికి అతీతంగా ఉంటుందని. ఇంపర్సనల్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలన్నట్లయితే వేదమైనా ఉపనిషత్తులైనా మరి ఏవైనా సరే అది వ్యక్తుల ద్వారా, మహర్షుల ద్వారా మనకు అందవలసిందే అది. అలాంటి దాన్ని అపౌరుషేయము అనేటటువంటి దాన్ని ఎందుకు అంటారు, వేదంలో అపౌరుషేయము అని ఎందుకు అంటారు అన్నట్లయితే అది ఏదో ఒక వ్యక్తి ఆధారంగా, ఋషి ఆధారంగా మనకు అందినప్పటికి కూడా ఆ ఋషులకు అందిన జ్ఞానం ఏదైతే ఉందో, అది ఆ వేదం ఏదైతే ఉన్నదో అది ఆ వ్యక్తికి సంబంధించింది కాదు, ఆ వ్యక్తి దాన్ని దర్శించినటువంటిది. అది ఇంపర్సనల్ అంటే నేను పలానా పుస్తకాన్ని పలానా ఋషి రాశాడని చెప్పి పేరు ఉన్నప్పటికి కూడా ఆ ఋషులు వాళ్ళు స్వయంగా రాసినటువంటిది కాదు, అది వాళ్ళ ద్వారా ఆ దర్శనం అనేటటువంటిది మానవ జాతికి అందించబడింది కాబట్టి అపౌరుషేయం అని చెప్పి అంటారు. అంటే ఇంపర్సనల్ అనే దానికి అర్థం అది. యజ్ఞార్థమైన పదం కూడా ఇంపర్సనల్ అనే దానికి అజ్ఞార్థము అని కూడా మన పదం వాడతాం మనం. అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞల్లో నుంచి యజ్ఞార్థమైన జీవితం గడిపేటటువంటి వాడికి విశ్వం తాలూకు ప్రజ్ఞతో అనుసంధానం జరుగుతుంది. అంటే నేను అనే భావన అనేది ఇక్కడ లేనప్పుడు మాత్రమే ఈ విశ్వం మొత్తం అంతా వ్యాపించి ఉండేటటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే మనలో కూడా ఉంది కాబట్టి ఆ రెండింటికి మధ్య అనుసంధానం జరుగుతుంది. అది సాధనకి సంబంధించిన విషయం. అది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. The intensity and the vastness of wisdom is dependent upon the vision of the observer of this universe. ఈ విశ్వంలో పుట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఏ మనిషి అయితే ఉన్నాడో, మానవుడైతే ఉన్నాడో, వాడిని బట్టి ఆ జ్ఞానం తాలూకు విస్తృతి అర్థమవుతుంది. అంటే ఋషులకు కూడా వాళ్ళ సాధనని బట్టి, వాళ్ళు చేసిన తపశ్శక్తిని బట్టి, అంతకన్నా ముఖ్యంగా వాళ్ళు భూమి మీదకి ఏ జ్ఞానం అందించాలి, ఎంతవరకు అందించాలో అన్న దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మాస్టర్ గారు చాలా అద్భుతంగా ఆయన ఇంట్రొడక్షన్లో ఇది ఎంతవరకు ఎవరికి అర్థం కావాలో అంతవరకు వాళ్ళ ప్రకారంగా అర్థమవుతుంది సుమా అని చెప్పారు. అంటే మనం దీంట్లో అథారిటీ అంటూ ఎవరు ఉండరు. ఈయన ఇచ్చిన వ్యాఖ్యానమే ఫైనల్ అంటూ ఏమీ ఉండదు. ఈయన చెప్పినటువంటి సాంకేతికమైనటువంటి అర్థాలు, అంతరార్థాలు అవే ఫైనల్ అనేటటువంటిది ఉండదు. ద్రష్టని బట్టి దృశ్యం ఉంటుంది సుమా అని అర్థం చేసుకోవాలి. చూసేవాడిని బట్టి కనిపిస్తూ ఉంటుంది తప్ప అది అలానే ఉంటుంది. చూసేవాడిని దృష్టి బట్టి అది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది
చాలా ఋషులు అందరూ ఉన్నారు. వాళ్ళ కాలంలో మనం కొన్ని వేల సంవత్సరాలకు ముందు, లక్షల సంవత్సరాలకు ముందు మనం అర్థం చేసుకునేటప్పుడు ఇప్పుడున్నటువంటి మన టెలిస్కోపులు కానీ, మైక్రోస్కోపులు కానీ, ఆ స్పేస్లోకి స్పేస్ షటిల్స్ వెళ్ళటం కానీ అవన్నీ అప్పట్లో జరిగి ఉంటాయని మనం ఊహించాలా? ఒకవేళ ఊహించినా కూడా ఎక్కడెక్కడో ఉండే సౌర మండలాలు, నక్షత్ర మండలాలు, ఆ వాటి తాలూకు ప్రవర్తనము, సూర్యచంద్రుడి తాలూకు గమనాలు, ఏర్పడేటటువంటి అమావాస్యలు, పౌర్ణములు లేదా గ్రహణాలు, ఆ గ్రహాలు మానవ జాతి పైన కానీ, భూమి మీద కానీ, ఉండే జీవుల మీద కానీ అవి చూపించే ప్రభావాలు అవన్నీ కూడా వాళ్ళు దేంతో తెలుసుకున్నారు? వాళ్ళు ఏ ఆపరేటర్స్ ఉపయోగించి వాళ్ళు తెలుసుకున్నారు? అప్పటికి ఇప్పటికి కూడా కాలిక్యులేషన్స్లో తేడా రాలేదు కదా. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనం కనిపెట్టుకున్నాము, టెలిస్కోప్స్ కనిపెట్టుకున్నాము, మనం హబుల్ టెలిస్కోప్ లాంటి కనిపెట్టుకున్నాము, మనం స్పేస్లోకి, ఆకాశంలోకి, ఆ స్పేస్లోకి మనం ట్రావెల్ చేయగలుగుతున్నాము. ఇన్ని చేసినా కూడా మన ప్రాచీనమైనటువంటి ఖగోళ శాస్త్ర గ్రంథాల్లో కానీ, జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో కానీ చెప్పిన దానికి విరుద్ధంగా ఏమన్నా వీళ్ళు కనిపెట్టారా? ఇంత ఎక్విప్మెంట్తో, ఇంత ఆపరేటర్స్తో అందులో ఏమైనా తేడా కనిపిస్తున్నదా? ఈ ఋషులందరూ ఎట్లాగా దర్శించగలిగారు అన్నట్లయితే వాళ్ళ తాలూకు తపశక్తితో, వాళ్ళు ఆర్జించుకున్న జ్ఞానంతో విశ్వానికి, విశ్వం తాలూకు ధర్మాలకి, విశ్వంలో పనిచేసేటటువంటి ప్రజ్ఞలకి, మానవ శరీరంలో పనిచేసేటటువంటి ప్రజ్ఞలకి, వాటికి వీటికి మధ్య అనుసంధానాన్ని వాళ్ళు తెలుసుకొని, సమన్వయపరుచుకొని, అవసరమైనటువంటి చోట్ల అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి, అవసరమైన చోట్ల విశ్వంలోకి వాళ్ళు వ్యాపించి, విశ్వంలో ఉండేటటువంటి రహస్యాలని, ధర్మాలని వాళ్ళు తెలుసుకుని, రహస్యాలనే పదం కన్నా ధర్మాలను వాళ్ళు తెలుసుకుని, వాళ్ళ తాలూకు తపశక్తితో అదంతా కూడా వాళ్ళ గ్రంథస్థం శిష్యులకి చెబితే, వాళ్ళు గ్రంథస్థం చేస్తే ఇంతవరకు మన దాకా వచ్చినాయి. కాబట్టి మనకి అర్థం కావాల్సింది ఏంటన్నట్లయితే దృశ్యం అనేది ద్రష్ట పైన ఆధారపడి ఉంటుంది, వాడు చూసే దృష్టి పైన ఆధారపడి ఉంటుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అది మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఒక క్లూ ఇది. అంటే మనల్ని మనం కేంద్రంగా చేసుకుని మనం చుట్టూరా ఎంత మనం చూడగలిగితే, ఎంత మేర మనం ప్రశ్నించగలిగితే, మన జ్ఞానం ప్రశ్నించగలిగితే, మన దృష్టి ప్రశ్నించగలిగితే అంత మనకు కనిపిస్తూ ఉంటుంది. అది అపారమైనటువంటిది, దానికి ఆది అంతము లేనటువంటిది. ఎంత దాని గురించి మనం తెలుసుకుంటాము, ఆ జ్ఞానం అనేటటువంటిది అంత అపారమైనది. కాబట్టి ఎంతవరకు మనం తెలుసుకుంటాము అంటే ఎంతవరకు మనం తెలుసుకోగలమో అంతవరకే తెలుసుకోగలం సుమా అని చెప్తున్నారు. దీంట్లో నుంచి ఒక వినయంతో కూడినటువంటి ఒక ఫినామినన్ మనకు అర్థం కావాలంటే ఎంత తెలిసినా ఒదిగి ఉండాలంటారు చూసారా, అది ఒక సామెతలాగా చెప్పింది కాదు. ఎవరికి ఎంతవరకు తెలియడానికి అవకాశం ఉందో ఒక స్టెప్, ఎవరికి ఎంతవరకు చూడగలడో సెకండ్ స్టెప్, ఎవరు ఎంతవరకు పరుచుకోగలరో థర్డ్ స్టెప్, ఎవరు ఎంతవరకు ఆ లోతుల్లోకి వెళ్ళగలరో నెక్స్ట్ స్టెప్. ఇదంతా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనం ఎదిగేంత వరకు అది అలా తెలుస్తూనే ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా ముందుకెళ్తే ఇంకా ముందుకు వెళ్తుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా అరణ్యం అంతా లైట్ వేస్తే మనకు కనిపించదు, చాలా అరణ్యం ఉంటుంది. టార్చ్ లైట్ చేత్తో పట్టుకుని ఒక అడుగు ముందుకేస్తే లైట్ ఒక అడుగు ముందుకు వెళ్తుంది, ఇంకో అడుగు మనం ముందుకేస్తే లైటింగ్ ఇంకొక అడుగు ముందుకు కనిపిస్తుంటుంది. అట్లాగే స్టెప్ బై స్టెప్ మనం అరణ్యం తాలూకు అవతల తీరానికి వెళ్ళగలం తప్ప ఇక్కడి నుంచి లైట్ వేస్తే మొత్తం అరణ్యం అంతా మనకు కనిపించదు, అది ఇక్కడికి చీకటిగా ఉంటుంది సుమా అని మనకి రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. అది ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి. ది పాయింట్ ఆఫ్ వ్యూ డిసైడ్స్ ది నేచర్ ఆఫ్ ది హొరైజన్ that surrounds the observer as Maya. The whole universe is only one in the sense that it is one among the series of universes. ఇది అంటే మన హొరైజన్ అంటే ఏంటి? దిక్చక్రం ఉంటుంది కదా మన చుట్టూ. అంటే ఏంటి? ఆకాశం భూమి కనిపించే చోట అంట, అదే కదా హొరైజన్ అంటే. నిజంగా అది ఉంటుందా? హొరైజన్ ఉంటుందా ఎక్కడైనా? ఎక్కడైనా ఆకాశం భూమి కలుస్తాయి ఎక్కడైనా? అసలు భూమి ఎక్కడ ఉంటుంది, ఆకాశం ఎక్కడ ఉంటుంది, ఎక్కడైనా కలుస్తాయి అవి? కానీ మనం లాంగ్ దూరంగా మనం చూసామనుకోండి,
ఏ అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళి కొన్ని వందల ఎకరాల దూరం ఏమీ కనిపించినటువంటి చోటు, లేకపోతే సముద్రపుట్టుకు వెళ్ళామనుకోండి ఉదాహరణకి, ఇక్కడ మన చెట్లు అవి చాలా ఉంటాయి, మధ్యలో పర్వతాలు ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి హొరైజన్ మనం చూడలేకపోవచ్చు. మన సముద్రంలోకి వెళ్ళి సముద్రం ఒడ్డుకు చూసాం అనుకోండి, మబ్బులు పట్టణ సమయంలో సముద్రపుట్టుకు వెళ్ళి మనం చూసాం అనుకోండి, సముద్రం ఆకాశం కలిసి ఉన్నట్టుగా మీకు హొరైజన్ కనిపిస్తూ ఉంటుంది. అది ఉంటుందా? ఆకాశంలో మనం విమానంలో వెళ్తున్నప్పుడు చూసామనుకోండి, ఒక బ్లూ స్కైతో పాటుగా కలిసినట్టుగా ఒక చుట్టూరా వలయలా కనిపిస్తుంటుంది. అట్లాంటి వలయం ఏమైనా ఆకాశంలో ఉంటుందా? అది మన భ్రాంతే కదా. భ్రాంతి అయితే మన కంటికి కనిపిస్తూ ఉన్నది కదా. అక్కడ కంటికి కనిపిస్తున్నది నిజమా అంటే కాదు, మరి కనిపిస్తూ ఉన్నది కదా. అందుకే మాస్టర్ గారు చెప్తారు, సత్యము అసత్యము అని దాటి మహాసత్యం ఉంటుంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు. సత్యముగా ఏదైనా అనుకుంటున్నావో, అసత్యముగా ఏదైనా అనుకుంటున్నావో, ఈ సత్యం అనేదానికి అసత్యం అనేదానికి కూడా పైన ఉంటుంది మహాసత్యం సుమా అని చెప్తారు. అంటే కంటికి కనిపించేదాన్ని దిక్చక్రము హొరైజన్ అన్నాం మనం. ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. అదే మాయ సుమా అని చెప్తున్నారు. అంటే మాయలో నుంచే మొత్తం అంతా పుట్టిన సుమా అని అర్థం చేసుకోవాలి. అందుకే మనకి అస్ట్రాలజీ ఫస్ట్ వాల్యూమ్లో జ్యోతిష ప్రకాశంలో క్రాంతి చక్రము భ్రాంతి చక్రం అని చెప్తారు. భ్రాంతి అంటే ఇప్పుడు సూర్యుడి చుట్టూరా భూమి తిరుగుతున్నది కదా. ఈ భూమి తిరుగుతున్న దాన్ని అలాగ ఒక 12 డివిజన్స్ చేసి 12 రాష్ట్రాలుగా మనం విభజన చేసుకున్నాం. అది ఎక్కడైనా కనిపిస్తుందా? ఆకాశంలో మనకంటే కనిపిస్తుందా? మనం చేసిన డివిజనే కదా. చంద్రుడు భూమి చుట్టూరా తిరుగుతున్నాడు, దాన్ని 27 భాగాలుగా మనం చేసుకున్నాము. 27 నక్షత్రాల విభాగాలుగా చేసుకున్నాము. ఎక్కడన్నా అట్లాంటి ఒక లైన్ మనకు ఆకాశంలో ఎక్కడైనా కనిపిస్తుందా? అది భ్రాంతి చక్రము, క్రాంతి చక్రము. కనిపించిన దాన్ని మనం ఆధారంగా చేసుకుని ఈ రాశిచక్రాన్ని మనం తయారు చేసుకున్నాం. రాశిచక్రం నిజంగా భూమి ఎక్కడ ఆకాశంలో ఉందా? లేదు. అందువల్ల లేని దాంట్లో నుంచి ఉన్నట్టుగా మనం క్రియేట్ చేసుకుని దాని ఆధారంగా ఈ క్యాలిక్యులేషన్స్ చేసుకుని మనం వెళ్తున్నాము. ఈ రెండింటినీ కూడా అర్థం చేసుకోవాల్సి అని మాస్టర్ గారు చెప్తున్నారు. దాంట్లో అంత అంతరార్థం ఉంటుంది. ఏం చెప్తున్నారు? ది హోల్ యూనివర్స్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్ ది సెన్స్ దట్ ఇట్ ఈస్ వన్ అమాంగ్ ది సిరీస్ ఆఫ్ యూనివర్సెస్. ఈ మొత్తం విశ్వం అంతా కూడా ఒకటే, కానీ అనేక విశ్వాలతో పోల్చుకుంటే అందులో ఒకటి సుమా చెప్తుంది. అనేక విశ్వాలు అంటే ఏంటి అంటే మనం చూసేదాన్ని బట్టి అనేకంగా కనిపిస్తుంటుంది, కానీ ఉన్న విశ్వం అంతా కూడా ఒకటే అని అర్థం చేసుకోవాలి. ది పాయింట్ ఆఫ్ వ్యూ డిసైడ్స్ ది నేచర్ ఆఫ్ ది హొరైజన్ దట్ సరౌండ్స్ ది అబ్జర్వర్ యాజ్ మాయ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఏంటంటే అబ్జర్వర్కి, ద్రష్టకి అది మాయ సుమా అని చెప్తున్నారు. The universe is defined as a unity of wisdom in which there is diversity of levels. The universe is defined as a unity of wisdom. ఈ మహా విశ్వం ఏదైతే ఉందో అది ఒక మహా జ్ఞానంగా అనుకున్నట్లయితే అందులో చాలా కక్షలు ఉన్నాయి సుమా అని చెప్తున్నారు. అంటే మనిషిలోనే 7 కక్షలు ఉన్నాయి సుమా అని చెప్తారు. అంటే 14 లోకాలు ఉన్నాయి సుమా అని చెప్తారు. అట్లా ఇంకా పోతే భూమి మీద కక్ష దాటిన తర్వాత చంద్రుడు దాటిన తర్వాత సూర్యుడు దాటిన తర్వాత సప్తఋషి మండలాలు దాటిన ధ్రువ నక్షత్రం, ఆ పైకి పోయేటప్పటికల్లా ఇంకా సిరియస్ లాంటి నక్షత్ర మండలాలు, ఇంకా పైకి పోతే పాలపుంతలు, స్వర్గం, కైలాసం, వైకుంఠం, ఇవన్నీ డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కదా. అవన్నీ కూడా అనేక స్థాయిలో ఉన్నటువంటి వాటికి పేర్లు పెట్టారు. మనం ఏదో ఫ్లైట్ మీద వెళ్ళి చంద్రుడి మీద దిగి అంగారకం మీద దిగినట్టుగా ఆ లోకాలు అలా ఉంటాయని కాదు. అక్కడ ఇవన్నీ కూడా గ్రహ గోళాల మీద మనం దిగవచ్చు, కానీ గ్రహాధిపతుల తాలూకు సంస్పర్శ మనకు లభించదు. ఎలాగైతే భూమి మీద ఇన్ని లోకాల గురించి భూర్భోత్సవ లోకాలు అంటున్నాం మనకు తెలుసున్న చెప్పుకుంటున్నాం మనం. అట్లా అతల విత్తల సుతల తలాతల అలా లోకాలు చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ మన భూగోళం మీద ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి? ఇవన్నీ డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే అవి వేరు లోకాల్లో సూక్ష్మంగా ఉన్నటువంటి దాన్ని డివిజన్ చేసి పెట్టుకున్నారు సుమా. ఎలాగైతే అనుకుంటున్నామో అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. A universe is defined as a unity of wisdom in which there is a diversity of levels. What we see around us is a huge globe of space with the observer at the geometrical center. What we see around us is a huge globe of space with the observer at the geometrical center. అంటే ఈ మొత్తం ఈ పెద్ద గోళంగా తీసుకుంటే, అంటే మనం భూగోళం తీసుకున్నాం అనుకోండి, ఇది గోళాకారంగానే ఉంది.
చంద్రుడిని తీసుకున్నాం అది గోళాకారంగానే కనిపిస్తూ ఉంటుంది మరి. సూర్యుడిని తీసుకున్నాం అది గోళాకారంగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన కంటికి కనిపించే అన్నీ కూడా గోళాకారంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ స్పేస్ మొత్తాన్ని కూడా గోళాకారంగా మనం తీసుకుంటే దాని కేంద్ర బిందువుగా నువ్వు తీసుకోవసమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. అన్నింటిలో కూడా పెద్ద ధ్యానం కదా అది. భూమి గుండ్రంగా కనిపిస్తుంది, గోళం అంటే గుండ్రంగా ఉన్నదే కదా. ప్రతి గ్రహం కూడా మనకు గుండ్రంగా కనిపిస్తుంది. నక్షత్రాలు ఎక్కడెక్కడ అవి కూడా ఒక సూర్యుడు సుమా అని చెప్తారు, అవి కూడా గోళాకారంగా గుండ్రంగానే మనకు కనిపిస్తున్నాయి. ఇక ముందుకెళ్ళాక మాస్టర్ ఏం చెప్తారంటే మన కన్ను గుడ్డు గుండ్రంగా ఉంది కాబట్టి అవన్నీ కూడా గుండ్రంగా కనిపిస్తాయి సుమా అని చెప్తారు మాస్టర్ గారు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. సో ఈ మొత్తం మహావిశ్వం అంతా కూడా నువ్వు పెద్ద గోళంగా ఒక అండంగా తీసుకున్నట్లయితే దాన్ని నువ్వు జామెట్రికల్ సెంటర్గా తీసుకోసమా అని చెప్తున్నారు. ది అబ్జర్వర్ అట్ ది జామెట్రికల్ సెంటర్. అబ్జర్వర్ అంటే ఏంటి? మనమే కదా మొత్తం అంతా చూస్తున్నాము. ఆ జామెట్రికల్ దాని కేంద్ర బిందువుగా తీసుకోవాల్సమా అని చెప్తున్నారు. ది సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది అబ్జర్వర్ ఈజ్ ద కీ టు అన్లాక్ ది సీక్రెట్స్ ఆఫ్ విజ్డమ్. The center of consciousness of the observer is the key to unlock the secrets of wisdom. The center of consciousness of observer అంటే ఏంటి? మనలో ఏ చైతన్యం అయితే కేంద్రంగా ఉందో అదే ఈ మహావిశ్వం తాలూకు మొత్తం దాన్ని తెరవడానికి కావాల్సిన తాళం చెవి ఎక్కడుందంటే ఎవరైతే మొత్తాన్ని చూస్తున్నాడో వాడి చైతన్యంలో ఉండేటటువంటి ఆ కేంద్రం ఉందే దాంతోనే మొత్తం వాడు చూడగలుగుతాడు సుమా అని చెప్తున్నారు. ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు? 2 లక్షలనే మాస్టర్ గారు మనల్ని ఈ మొత్తానికి కేంద్రం నువ్వేసమా అని చెప్తున్నారు. నువ్వు కేంద్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవంతా అబ్జర్వేషన్ అంతా ఉంటుంది. నువ్వు లేకపోతే కేంద్రం లేదు, కేంద్రం లేకపోతే చూసేవాళ్ళు లేడు, చూసేవాళ్ళు లేకపోతే దృశ్యం అక్కడ లేదు. అంటే హైయెస్ట్ స్పిరిచువల్ హైట్స్ మాస్టర్ గారు 2 లక్షల్లోనే 2-3 పేజీల్లో మనకి ఇస్తున్నారు. బై దిస్ ప్రాసెస్ ఆఫ్ అన్లాకింగ్ ది ఇండివిజువల్ పెర్వేట్స్ ఇంటు ద హోల్ యూనివర్స్. అన్లాక్ చేయాల్సిన తాళం చేయగలుగుతుంది మన దగ్గరే ఉంది. అది మనలో చైతన్యం అనే కేంద్రంగా మనలోనే ఉన్నది. దాంతోనే ఈ మొత్తం తాలూకు ఈ విశ్వం తాలూకు ఈ జ్ఞానాన్ని మొత్తం అన్లాక్ చేసుకోవాలి చెప్పి ఓన్లీ వెన్ దేర్ ఈజ్ ఇండివిజువల్ బై దిస్ ప్రాసెస్ ఆఫ్ అన్లాకింగ్ ది ఇండివిజువల్ పెర్వేట్స్ ఇంటు ద హోల్ యూనివర్స్. ఈ అన్లాక్ చేసుకోవడం వల్లే విశ్వం అంతా కూడా మానవుడు వ్యాపిస్తాడు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. Only when there is an individual with the objectified self and the universe before him, there is a process of unfolding into wisdom. ఒక వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే ఓన్లీ when there is an individual with the objectified self as the universe before him. objectified self అంటే ఏంటి? ఏదైతే మన చుట్టూరా మనకన్నా ఇతరంగా మనం చూసేటటువంటిది ఏదైతే ఉన్నదో అది. అంటే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. పెద్ద బ్లాక్ బోర్డ్ పెట్టాము, బ్లాక్ బోర్డ్ అంతసేపు లేదా వైట్ బోర్డు పెట్టాం, ఏదోటి ఏమీ లేదు దాని మీద. మధ్యలో ఒక చుక్క పెట్టాం, అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. అది ఎందుకు 2 అవుతుంది? చుక్క పెట్టినప్పుడు చుక్క కాకుండా ఉన్నటువంటి బ్లాక్ బోర్డు ఇప్పుడు ఏమైంది? ఏమీ లేనటువంటి దాంట్లో వచ్చి ఒక చుక్క పెట్టినప్పుడు ఆ చుక్క కంట ఇతరము అనేటువంటిది 2 ఏర్పడ్డాయి కదా. ఆ చుక్కే మనం ఉన్నప్పుడే మన చుట్టూరా ఉన్నటువంటి విశ్వం అంతా మనకు ఉన్నది. మనం లేకపోతే అది లేదు, చూసేవాళ్ళు లేకపోతే చూడబడేది లేదు అక్కడ. అందువల్ల when there is an individual with the objectified self, objectified అంటే మనకన్నా ఇతరంగా ఉన్నటువంటి objectified self అంటే as the universe before him, అదే మన చుట్టూరా ఉండే మహావిశ్వంగా మనకు అనిపిస్తున్నది. there is the process of unfolding into wisdom. అప్పుడు దాంట్లోకి మనం మేల్కొడనే జరుగుతుంది. మనం అంటూ ఒకటి సపరేట్గా వచ్చినప్పుడు మన చుట్టూరా విశ్వం అంతా ఉన్నప్పుడు మనలో ఏర్పడేటువంటి ఆ కేంద్రం ఏదైతే ఉందో, ఆ కేంద్రంలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది నెమ్మదిగా విచ్చుకొని విశ్వం మొత్తం అంతా వ్యాపిస్తుంది సుమా అని చెప్తున్నారు. మనమే లేకపోతే అది లేదు. ఎలా అర్థం చేసుకోవాలి? మెలకుగా ఉన్నాము, మెలకుగా ఉన్నంతసేపు మన మనసు పనిచేస్తుంటుంది, పరిసరాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి, అందరి మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి, అందరూ మనకి చుట్టూరా పనులు చేసుకుంటూ ఉంటారు, మన మనసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, మనం ఎటు తిరుగుతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. నిద్రపోయాం, మనం గాఢ నిద్ర పట్టింది. గాఢ నిద్ర పట్టడం అంటే ఏంటి? మన మనస్సు కూడా మనతో పాటు నిద్రపోతుంది అనుకోండి.
అప్పుడు మనం ఉన్నట్టా లేనట్టా? ఉన్నాం కదా మనం. కానీ మనం ఉన్నామా లేవా? మనం లేము. ఎందుకు? తనకన్నా ఇతరాన్ని గుర్తించి గమనించి పరిశీలించే మనస్సు లేదు కాబట్టి, మనసు కూడా నిద్రపోతుంటుంది కాబట్టి, మనం భౌతికంగా ఉన్నా కూడా మనం లేము. మనం ఎప్పుడు ఉంటాం? మనం నిద్రలో నుంచి మెలుగు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఉండడం మొదలు పెడతాం. ధ్యానానికి సమాధి స్థితి అంటే అదే కదా. సో ఇక్కడ ఏం చెప్తా అంటే, చూసేవాడు ఉంటే మాత్రమే దృశ్యం అంతా ఉంటుంది. చూడడానికి నువ్వు అంటూ వాడు వచ్చావు కాబట్టి, ఆ కేంద్రం నీలోనే ఉంది కాబట్టి, నువ్వే కేంద్రంగా ఉంటున్నావు కాబట్టి, నువ్వే అన్ఫోల్డ్ అయ్యి మొత్తం అంతా వ్యాపించాల్సి ఉంటుంది సుమా, వ్యాపిస్తావు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. ఓన్లీ వెన్ దెర్ ఈజ్ అన్ ఇండివిజువల్ with the objectified self as the universe before him, there is the process of unfolding into wisdom. అప్పుడు ప్రాసెస్ ఆఫ్ అన్ఫోల్డింగ్ ఆఫ్ విజ్డమ్ అనేది వస్తుంది. అంటే ఏంటి? ఆ అన్ఫోల్డ్మెంట్ అనేటటువంటిది, ఆ విస్తృతం అనేటటువంటిది, మేల్కాల్చడం అనేటటువంటిది అది వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే దాని అంతా అదే వస్తుంది. అది ధ్యానానికి పరమావధి. అది ధ్యానానికి పరమావధి ఏంటంటే, మన మనసుతో ఏర్పాటు చేసిన సిలబస్లు కానీ, మన మనసుతో ఏర్పాటు చేసినటువంటి యోగా ప్రక్రియలు కానీ, ధ్యాన ప్రక్రియలు కానీ, ఇవన్నీ అట్లాగా నడుస్తూ ఉంటుండగా ఏదైతే మన లోపలికి దిగొచ్చిందో విశ్వంలో నుంచి, అది మళ్ళా విచ్చుకోవడం మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి ఒక వాతావరణాన్ని మనకు కనిపించాలి. దానికే ఆత్మసమర్పణం అని చెప్పారు భగవద్గీతలో. ఆత్మసమర్పణం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం క్రియేట్ చేసిన సిలబస్లు కానీ, మనం క్రియేట్ చేసిన శాస్త్రాలు కానీ, వాటితో వాటి పరిధుల్లో అవన్నీ కూడా మన తాలూకు కాన్షియస్ మైండ్లోంచి పుట్టినటువంటివి. అవన్నీ ఇంపర్సనల్ కాదు, అవన్నీ కూడా పర్సనల్ నాలెడ్జ్ అంతా కూడా అది. అందుకే మొట్టమొదటి ఇంపర్సనల్ దాంతో మాస్టర్ గారు మొదలెట్టారు. సమర్పణ బుద్ధి అంటే అవన్నిటిని కూడా పక్కన పెట్టి, ఏది మనలో ఉందో, ఏది బయట ఉన్నదో, ఆ బయట ఉండేటటువంటి మహా చైతన్యానికి మనలో ఉన్నది ఏదైతే ఉందో అది సమర్పణ చెందినప్పుడు మాత్రమే అక్కడ ఈ దృష్టి చూసేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మాయమై అందులో ఒకటి అవుతాడు సుమా అనేటటువంటిది ఇక్కడ కాన్సెప్ట్ ఇది. Only when there is an individual with the objectified self as the universe before him, there is the process of unfolding into wisdom. Therefore, it is proposed that the individual and the universe put together form the two complementaries of the one whole. So, చాలా మంచి సెంటెన్స్ నాకు చెప్తాను ఇక్కడ. నువ్వు ఉన్నంతకాలం యూనివర్స్ ఉంటుంది. సో ఈ మొత్తం అంటే ఇక్కడ మాస్టర్ గారి భాషలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక నాణ్యం ఉంది, కాయిన్ ఉంది. ఆ కాయిన్ పూర్తి కావాలంటే ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు, అంటే హెడ్ అండ్ టైల్ ఉంటాయి. ఒక పక్క హెడ్ అండ్ ఒక పక్క టైల్ అనేది రెండు కలిపి లేకపోతే ఆ కాయిన్ అనేది యూస్ఫుల్ కాదు మనకి. సో ఆ కాయిన్ కావాలంటే దానికి ఒక పక్క హెడ్, ఒక పక్క టైల్ ఎలాగైతే ఉంటాయో కాయిన్ అంటూ ఉంటే, ఈ మొత్తం యూనివర్స్లో కాంప్లిమెంటరీస్ అంటే అర్థం ఏంటంటే, యూనివర్స్ ఉంటుంది, మనం ఉంటాము. ఈ రెండు కలిస్తేనే ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? Therefore, it is propounded that the individual and the universe put together form the two complementaries of the one whole. ఈ మొత్తం అంత ఈ పూర్ణము అంటే హోల్ అంటే పూర్ణము అర్థం చేసుకోండి. ఈ మొత్తానికి యూనివర్స్ అనేది ఒక హాఫ్, మనం ఒక హాఫ్. ఈ రెండు కూడా అందులో భాగమే సుమా అని చెప్తున్నారు. ఈ మొత్తంలో మన భాగమే సుమా అని చెప్తున్నారు. దిస్ డబుల్ యూనిట్ ఈజ్ కాల్డ్ విజ్డమ్. ఇది డబుల్ యూనిట్ అంటే ఏంటి? మన చుట్టూ ఉండేటువంటి మహావిశ్వం కానీ, అందులోంచి వచ్చినటువంటి మనం కానీ, మనం కూడా దాంట్లోంచి వచ్చారు కదా, మళ్ళీ అది మనలోనే ఉంది కదా. సో ఈ రెండు కలిపినటువంటి ఒక కాంప్లిమెంటరీస్ అనేది ఏందో, ఈ డబుల్ యూనిట్ ఏదైతే ఉందో అదే జ్ఞానం సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. దీని మీద మీరు మళ్ళా మనసు పెట్టండి, దాన్ని మెడిటేట్ చేయండి, కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి, దాని మీద మనసు పెట్టండి. కొద్ది కొద్దిగా అలాగా మనం ఈ జీవితంలో సాధనలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఇది మళ్ళీ మనం చదువుకుంటున్నప్పుడు దాని మీద మనం మనసు పెట్టి కళ్ళు మూసుకొని కొంతసేపు ఆ వాక్యాల మీద ధ్యానం చేసినప్పుడు ఏమవుతున్నట్లయితే కొద్ది కొద్దిగా మనలోంచి అది విచ్చుకోవడం అదే అన్ఫోల్డ్మెంట్ అంటే విచ్చుకోవడం మొదలవుతున్నది. అట్లాంటి ప్రక్రియ మనందరికీ కూడా జరగాలని చెప్పి మాస్టర్ గారిని ప్రార్థన చేస్తూ, వైశాఖ పౌర్ణమి నాడు మనం ఈ క్లాసెస్ మనం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి, బుద్ధుడు అంటే ఈ జ్ఞానానికి మొత్తానికి ఆయన ఒక అవతారంగా మనం అనుకుంటాం. అలాంటి బుద్ధుడి తాలూకు ఆశీస్సులు కానీ, మాస్టర్ గారి తాలూకు ఆశీస్సులు కానీ, ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అందించినటువంటి పరాశర మహర్షి, జైమిని మహర్షి,
వరామహీరుడు లాంటి మహర్షుల తాలూకు ఆశీస్సులు కానీ సమస్త జాతుల ఆశీస్సులు కానీ మనకు ఉండి మనం ఒక మంచి సంకల్పంతో మనం ఈ మహాయజ్ఞాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. మనందరికి కూడా ఈ మహాజ్ఞానం అనేది మనలోకి కరిగి మనందరి జీవితాల్లో కూడా ధైర్యం కావాలని చెప్పి మాస్టర్ గారిని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.